హలో గుడ్ మార్నింగ్, హోప్ యు గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. అందరికీ నమస్కారం. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా లేట్గా పడుకున్నా, అందుకోసం కొద్దిగా లేట్గా లేచి బాగా మంచి స్లీప్ అయితే వచ్చింది. సో రికవరీ ఈజ్ కంప్లీట్లీ గుడ్. సో ఇప్పుడే వాక్ అయితే వచ్చినాం. సో ఇది నా యూజువల్ ప్లేస్. ఇప్పుడే చూపిస్తాను మీకు తర్వాత ఇండియా ప్రాపర్గా. లొకేషన్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడ పక్కనే చెరువు ఉంటుంది. Then here like walking track ఉంటుంది. Then some if I wanna like meditate or something, ఇక్కడ పక్కనే like temple ఉంది, like 2-3 temples ఉంది. సో ఇట్స్ వెరీ పీస్ఫుల్ ఈ ప్లేస్ మాత్రం. సో ఇక్కడే రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఇక్కడే వస్తా, లేకపోతే ఇంటి దగ్గరే చాలా లేట్ అయితే మాత్రం అక్కడే క్లైమేట్ చూసుకుంటూ అక్కడ వెళ్ళిపోతా. కొద్దిగా కూల్ అలా ఉంటే ఇక్కడికి వస్తా, లేకపోతే ఇంటి దగ్గరే చేసుకుంటా లైక్ అపార్ట్మెంట్లోనే. సో దట్స్ ఇట్. ఇక వాక్ అయితే ఉంది కొద్దిగా, అరౌండ్ హాఫ్ ఆఫ్ ద స్టెప్స్ మార్నింగే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తా. సో రిమైనింగ్ స్టెప్స్ ఇంకా వర్కౌట్లో కానీ తర్వాత పోతే ఈవినింగ్ ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ లేదా ఎడిటింగ్ చేసుకుంటూ స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకుంటా. సో దట్స్ ఇట్. ఇంకా వాక్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మన ఫస్ట్ మీల్ ఏదైతే ఉందో ఓట్స్ యాజ్ యూజువల్లీ తినుకొని, చూడండి మీకు లొకేషన్ అయితే చూపిస్తా. సో దిస్ ఇస్ ద లొకేషన్. సో కంప్లీట్ మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. సో అందరూ ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు. దెన్ సీ ద గ్రీనరీ. ఇక్కడ పక్కనే చెరువు. దెన్ ఎవ్రీవేర్ యూ విల్ గెట్ లైక్ సీటింగ్ ట్రాక్ ఇక్కడ సో ఎవ్రీవేర్ ఇట్ విల్ బి దేర్. ఇట్స్ సో పీస్ఫుల్ రైట్. సో వస్తే మాత్రం ఆల్మోస్ట్ కావాలి అంటే 10K స్టెప్స్ ఏదైతే ఉందో లైక్ 10K స్టెప్స్ ఈజీలీ కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ టైం చాలా పడుతుంది. సో దట్స్ ద రీజన్. అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద స్టెప్స్ ఇక్కడే కంప్లీట్ చేసుకుంటా. సి ఎంత మంచిగా, ఇట్స్ కంప్లీట్ బ్రీజ్ ఐ విల్ గెట్, చెట్లు మొత్తం ఉంటుంది. సో రిలాక్సింగ్, ఫ్రెష్ ఎయిర్. సో ఇప్పుడే స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 6K స్టెప్స్ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా యాపిల్ అండ్ బనానా అయితే ఖాళీ అయిపోయింది. సో వెళ్ళి ఇంకా మార్ట్కి వెళ్ళి ఇంకా ఫ్రూట్స్ అయితే కొనుక్కొని ఇంటికి వచ్చా. సో హాట్ వాటర్ అయితే పెట్టినా. సో అయిపోయింది హాట్ వాటర్. ఇంకా 50 grams ఆఫ్ ఓట్స్ అండ్ జస్ట్ 10 grams ఆఫ్ నట్స్ అంటే పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నా. లైక్ నా డేలో లైక్ డ్రై ఫ్రూట్స్ ఫర్ నౌ కొద్దిగా తక్కువ ఉంటుంది. బికాస్ ద రీజన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం లైక్ వెజిటేరియన్ ట్రై చేస్తున్నా. సో దట్ టు శ్రావణం ఇంట్లో లైక్ నాన్ వెజ్ ఐ కాంట్ ఈట్ అండ్ ఆల్. సో దట్స్ ద థింగ్. సో స్కూప్స్ అరౌండ్ 3 scoops ఐఎమ్ యూజింగ్. తర్వాత ఇంకా ఫ్యాట్స్ మొత్తం ఇంకా నాకు పన్నీర్ దెన్ కర్డ్ అందులోనే తీసుకుంటున్నా. ఇంకా ఫ్యాట్స్ మొత్తం అందులోనే నాకు కంప్లీట్ అయిపోద్ది. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా నేను ఫ్యాట్స్ తీసుకోవాలంటే ఐ కాంట్ టేక్. సో అందుకే ఇంకా 50 grams ఓట్స్, అందుకే కొద్దిగా ఒక 10 grams ఆఫ్ పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నా. ఓకే, ఇంకా ఆకలి అవుతుంది. సో దెన్ హాట్ వాటర్ ఇందులో పోసుకొని ఒక 5 minutes అలా వదిలేస్తే ఓట్స్ విల్ బీ డన్. 1 banana అండ్ 1 apple అయితే యాడ్ చేసుకుంటా. తర్వాత 1 scoop ఆఫ్ వే యాడ్ చేసుకుని ఇంకా నా ఫస్ట్ మీల్ అయితే కంప్లీట్ చేసుకుని తర్వాత కొద్దిగా రెస్ట్ చేసి ఇంకా ప్రీ వర్కౌట్ తీసుకొని, యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ ఒక పోజింగ్ సెషన్ ఉండే, అది లైక్ తను కొద్దిగా బిజీ ఉన్నాడు. సో ఈవినింగ్ షిఫ్ట్ చేసుకున్నా. సో అంతే, ఇక మీల్ తినుకొని ఇంకా ప్రీ వర్కౌట్ తీసుకొని కొద్దిగా రెస్ట్ చేసి ప్రీ వర్కౌట్ తీసుకొని ఇంకా జిమ్కి అయితే వెళ్దాం. ఈరోజు ట్రైనింగ్ వచ్చి విల్ బీ హ్యావింగ్ ఆ హ్యామ్స్ట్రింగ్, కాఫ్ అండ్ బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ చేసి తర్వాత హ్యాప్స్ ట్రైనింగ్ చేసుకుని దెన్ విల్ కంప్లీట్ ద సెషన్. యాక్చువల్లీ ఎందుకు లెగ్స్ అంటే లెగ్స్ యాక్చువల్లీ లైక్ 2-3 days బ్యాక్ చేసిన. బట్ ద థింగ్ ఈజ్ నేను ఐ డెంట్ లైక్ 2 exercises స్కిప్ చేసుకున్నా. బికాజ్ నాకు ఒక సెషన్ ఉండే లైక్ ఆల్రెడీ టైం ఆ రోజు షూట్ చేసిన, అక్కడే టైం కన్జ్యూమ్ అయిపోయింది. తర్వాత ఇంకా లైక్ టైం దొరకలే నాకు వర్కౌట్ చేయాలంటే. సో దట్స్ ద రీజన్ ఐ స్కిప్ దోస్ వర్కౌట్. సో ఈ రోజుకైతే
అది కంప్లీట్ చేసుకుంటా. ఇంకా నా హ్యామ్స్ట్రింగ్స్ కొద్దిగా వీక్ ఉంది, సో హ్యామ్స్ట్రింగ్స్ కొద్దిగా వర్క్ చేయాలి. దెన్ కాఫ్, తర్వాత బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్ ఫర్ క్వాడ్స్ ఫోకస్, కంప్లీట్ గ్లూట్ ఫోకస్డ్. దెన్ దట్స్ ఇట్. తర్వాత యాప్స్ అయితే వర్కౌట్ చేసుకొని ఇక వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుంటా. సో తర్వాత ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ మీల్స్ వాట్ ఎవర్ ఇట్స్ దేర్ అది చేసుకుందాం. ఓకే, డే 2 ఇట్స్ గోయింగ్ గుడ్. అంతా లైక్ ఇప్పుడు వెళ్ళి చూస్తున్నా, వే అయితే కంప్లీట్గా ఖాళీ అయిపోయిండే. సో ఇప్పుడే జెప్టోలో ఆర్డర్ చేసుకున్నా వే. సో ప్రస్తుతానికి ఐమ్ యూజింగ్ ఎంబీ. ఇది చాక్లెట్ ఫ్లేవర్, లైక్ ప్రీవియస్ మ్యాంగో వాడినా ఫస్ట్, దెన్ చాక్లెట్ హ్యాజల్నట్, ఇది రిచ్ చాక్లెట్. జస్ట్ ట్రైయింగ్ అవుట్ డిఫరెంట్ ఫ్లేవర్స్. ఓకే ఇక ఓకే ఇంకెళ్ళి తిందాం. ఇది మన ఫస్ట్ మీల్, ఓట్స్ అండ్ యాపిల్, తర్వాత 1 స్కూప్ ఆఫ్ వే, తర్వాత బనానా. ఎలా ఉంటుందంటే రాది, అది 1 నాకి, అది ఇంకో 1 ఉంది కదా, అది నీకి. ఓకే, దానిలో ఏమి పామి ఉంది ఉంది అవునా? నాకు గొత్తలేదా? నీకు గొత్తా అంతా? నీకంతా గొత్తా? లైక్ జిమ్ కని ఫస్ట్ మీల్ తినుకొని జిమ్ కని బయలుదేరినా. ఓకే, ద ఫన్ ఎంత ఇరిటేట్ అవుతుందంటే ఇట్స్ లైక్ యూజువలీ అక్కడ కీ ఉంటుండే, లైక్ ఆఫ్టర్నూన్ టైం కీ ఓపెన్ చేసుకొని వర్కౌట్ చేసుకొని షూట్ చేసుకొని వచ్చేవాడిని. ఈరోజు కీ లేదు అక్కడ. కాల్ చేస్తున్నా, కాల్ ఎవరు పిక్ చేయట్లే. వాస్ లైక్ సో ఫ్రస్ట్రేటెడ్. అది కూడా లెగ్ డే, బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన లెగ్ డేకి, బట్ ఇట్స్ లైక్ సక్స్. మూడంతా ఖరాబ్ అయింది. ఇంకా ఇప్పుడు వచ్చి సరేలే అని ఇక నా సెకండ్ మీల్ తినుకుంటున్నా. పన్నీర్, వెజిటేబుల్స్, లిటిల్ బిట్ ఆఫ్ ఆనియన్ అండ్ 200 grams ఆఫ్ రైస్. సో ఓకే, మీల్ అయితే తినుకున్నాం. ఈవినింగ్ ఎలాగున్నా జిమ్ ఓపెన్ అవుద్ది అరౌండ్ 5 or so. ఇంకా నాకు పోజింగ్ సెషన్ కూడా ఉంది అరౌండ్ 6:30 కలా. సో బై 7:30 అలా పోజింగ్ సెషన్ కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత అయినా ఐల్ గో జిమ్కి వెళ్ళి నాది కొద్దిగానే వర్కౌట్ కూడా కొద్దిగానే ఉంది. సో త్వరగా కంప్లీట్ చేసుకొని విల్ కమ్ ఆఫ్. బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దిస్ రైట్, సీరియస్లీ ఎంత ఇరిటేట్ అవుతుందంటే వెరీ బ్యాడ్. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ హ్యాపెన్స్, బట్ ఏందో తెలీదు. యూజువలీ అక్కడ క్యూ ఉంటుండే, బట్ టుడే ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. తెలీదు, మేబీ సంథింగ్ మైట్ హ్యాపెండ్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో. మేబీ ఎనీవన్ మైట్ హ్యావ్ కంప్లైంట్. ఇట్స్ ఓకే. ఇక మీల్ అయితే తినుకొని కొద్దిగా రెస్ట్ చేసి ఈవినింగ్ సెషన్ ఉంది, సెషన్ తీసుకుని తర్వాత ఈవినింగ్ మళ్ళీ జిమ్కి వెళ్దాం. మీల్ అయితే సెకండ్ మీల్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 o'clock అయింది ఈవినింగ్. జిమ్కి అయితే వెళ్తున్నాం. సో వెళ్ళి త్వరగా వర్కౌట్ కంప్లీట్ చేసుకుని రావాలి. తర్వాత నాకు పోజింగ్ సెషన్ వేరే ఉంది. సో లెట్స్ గో కంప్లీట్ వర్కౌట్ క్విక్ అండ్ కమ్ బ్యాక్. క్విక్గా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుందాం. సో విల్ బి స్టార్టింగ్ విత్ వార్మప్, ఎక్స్టెన్షన్ అండ్ కర్ల్. one set it will be like warm up set. Then we'll move to ఐడియల్ లేకపోతే బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. తర్వాత ఒకటి హ్యాక్ స్క్వాట్స్ ఒకటి ఉంది, సో అది. తర్వాత ఇంకా లాస్ట్లో కాఫ్ ట్రైన్ చేసుకుని లైక్ వర్కౌట్ ఎండ్ చేసుకుందాం. తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మన పోజింగ్ ఏదైతే ఉందో అది పోజింగ్. యాక్చువల్లీ ఈరోజు కొద్దిగా దిస్ వన్ మెన్స్ ఫిట్నెస్ మోడల్ షూట్ చేయాలనుకున్నా. సో విల్ సీ హౌ ఇట్ గోస్. ఇంకా వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకుందాం క్విక్. ఇట్స్ గోనా బి క్విక్ వర్కౌట్ సెషన్, ఎందుకంటే సో ఐ హ్యావ్ అ పోజింగ్ సెషన్ యాజ్ వెల్. సో త్వరగా ఇంటికి వెళ్ళాలి.
సో ఇప్పటికీ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో టుడే యాజ్ యూజువల్ మన వర్కౌట్ క్విక్గా కంప్లీట్ చేసుకున్నాం బికాజ్ లైక్ ఐ హ్యాడ్ అ పోజింగ్ సెషన్ నౌ. సో త్వరగా షూట్ చేసుకుని కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే బయలుదేరాలి. సో టుడే ఏంటంటే మనం ఆల్మోస్ట్ ఆల్ క్లాసిక్లో ఫ్రంట్ డబల్ బైసిప్స్ కానీ బ్యాక్ డబల్ బైసిప్స్ తర్వాత సైడ్ చెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మనకి క్లాసిక్లో when it comes to high sen we have like side triceps తర్వాత అబ్డామినల్ థై అయితే ఉంది. ఈ రోజుకి ఐల్ బి టీచింగ్ యూ హౌ టు హిట్ సైడ్ ట్రైసెప్స్. ఓకే, సైడ్ ట్రైసెప్స్ యూజువల్లీ ఎలా చేయాలంటే ఇప్పుడు ఇలా ఉండరు కదా, ఇప్పుడు సైడ్ జస్ట్ ఎలా చేస్తారు మీరు, సేమ్ థింగ్ లెగ్స్ అలాగే ఉండాలి. ఇక్కడ కాఫ్ అండ్ ఇక్కడ కాఫ్ విజిబుల్ ఉంటుంది. దెన్ యూ విల్ ప్రెస్ కంప్లీట్ క్వాడ్స్ ఇన్ దిస్ వే. తర్వాత ఇక్కడ సైడ్ ట్రైసెప్స్ ఉంది కదా, టూ ఫింగర్స్ ఇలా పెట్టుకుని ట్రైసెప్స్ ఇక్కడ స్క్వీజ్ చేస్తారు. కొద్దిగా ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ బయటికి ఇలా పాప్ అవ్వాలి. చూడండి ఇప్పుడు ఇలా స్క్వీజ్ చేస్తారు, కొద్దిగా ఇలా టర్న్, అప్పుడు మీకు ప్రాపర్ వీ టేపర్ అనేది కనిపిస్తుంది. దెన్ యూ కెన్ షో అప్ యువర్ కోర్ యాజ్ వెల్. ఆబ్లిక్స్ మొత్తం కంప్లీట్గా స్క్వీజ్ చేసి కొద్దిగా ఇలా ఇటు సైడ్ చెస్ట్ మరియు లైక్ షోల్డర్ కొద్దిగా పాప్ అవ్వాలి. ఇలా ఉంటారు. దెన్ యూ లైక్ దిస్, కొద్దిగా టర్న్ కావాలి అంటే తర్వాత ఈ లెగ్ స్టాంప్ చేయొచ్చు. ఇలా ఓకే, చూడండి జస్ట్ వాచ్ వన్స్ అగైన్. ఇలా కాఫ్, ఈ కాఫ్ విజిబుల్, యూ విల్ ప్రెస్ బోత్ ద లెగ్స్ లైక్ దిస్. దెన్ ఇక్కడ ట్రైసెప్స్ స్క్వీజ్ చేస్తారు. దెన్ కొద్దిగా స్లైడ్ టర్న్, హోల్డ్ ఫర్ 5 seconds. తర్వాత దట్స్ ఇట్. సేమ్ గోస్ టు దిస్ సైడ్ ఆల్సో. ఇప్పుడు ఇలా ఉంటారు, ప్రెస్, ఇది ఇలా బెండ్ చేయకూడదు, చెస్ట్ అప్, స్క్వీజ్, సైడ్ టర్న్, కోర్ టైట్, దెన్ ఫ్లెక్స్ యువర్ క్వాడ్స్. దట్స్ ఇట్. సో ఇంకా కొన్ని మంచి వీడియోస్ కోసం జస్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇక closely we are 10K, we'll get there within few days. So just thank you so much for showing this much of love and support. Okay, ఇది day 2 మన ట్రైనింగ్, డయట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ పాయింట్. సో ఈరోజు అయితే కొద్దిగా ఆఫ్ అనిపించింది బికాస్ జిమ్ అయితే ఆఫ్టర్నూన్ క్లోజ్ అయిండే, మళ్ళీ ఇప్పుడు వచ్చి వర్కౌట్ చేసుకుంటున్నా. సో దట్స్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మనం టాస్క్ ఏ రోజుకి ఏది కంప్లీట్ చేయాలో అది మాత్రం 100% ఇస్తున్నాం. సో day 2 ఈజ్ గోయింగ్ స్ట్రాంగ్. తర్వాత ఇప్పటికీ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసుకుందాం. సో త్వరగా ఇంటికి బయలుదేరాలి. సో ఇఫ్ యూర్ న్యూ టు మై ఛానల్ జస్ట్ సబ్స్క్రైబ్ అండ్ hope you guys enjoyed this video. See you, tata, take care.